ముందుగా గురజాల మాజీ శాసనసభ్యులు కాశ్ మహేష్ రెడ్డి గారికి నమస్కారం సార్. నిన్న 2వ తారీఖున మాచవరం గ్రామానికి మీరు వెళ్ళారు. మీరు అక్కడికి వెళ్ళింది ఎందుకు సార్? బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఆ కార్యక్రమానికి వెళ్ళి మీరు ఏం మోసం చేశారో బాబు గారు చెప్పకుండా 2029లో మేము గొడ్డలతో తిరుగుతాం అని చెప్పి ఇష్టానుసారంగా ఆవేశంగా మీ కార్యకర్తలకి మీ నాయకులకి ఉత్సాహపరచడానికి ఉల్లాసపరచడానికి ఆవేశపూరితంగా మీరు మాట్లాడారు. మీరు వెళ్ళిన పని ఏందో చెప్పకుండా బాబు ఏం మోసం చేశారు దాని గురించి కదా మీరు మాట్లాడాల్సింది. అది చెప్పలేదు. ఏం మోసం చేశారు సార్ బాబు గారు? పింఛన్ 2000 నుంచి 4000కు పెంచారు. తల్లుల ఖాతాలో 2 3 సూపర్ 6 హామీల్లో భాగంగా ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ 3కు డబ్బులు వేశాడు. ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రవేశం కల్పించారు. రైతులకి 20,000 రూపాయలు వాళ్ళకు అందజేశారు. ఇంకా ఏం మోసం చేశారో మీరు చెప్పకుండా గొడ్డల గురించి మాట్లాడుతున్నారు. ఏం మోసం చేశారు సార్ బాబు గారు? అమరావతి నిర్మాణం పూర్తిగా వస్తుంది. మీరు ఆపేసిన అమరావతిని రోడ్లు ఎక్కడున్నా కానీ రోడ్లు వేగవంతంగా రోడ్లు అయిపోయినాయి. గ్రామాల్లో చక్కటి వాతావరణం ఉంది. గొడవలు లేవు, హత్యలు లేవు. అన్నీ కనుమరుగైపోయే టైంలో ఇప్పుడు మీరు వచ్చి 2029లో మేము వస్తే గొడ్డలతో వస్తాం. ఎవరికి చెప్తున్నారు సార్ మీరు ఆ మాటలు? మీ వైసీపీ కార్యకర్తలకా లేకపోతే నాయకులకా? వాళ్ళే నవ్వుకుంటున్నారు సార్ మీరన్న మాటలు. ఏదో వచ్చినోడు వెళ్ళి 4 మాటలు చెప్పి వెళ్ళక గొడ్డల గురించి మాట్లాడుతున్నాడు. ఆ గొడ్డళ్ళు ఇవన్నీ ఈ వైసీపీ పార్టీ మొత్తం ఎప్పుడో భూస్థాపం అయిపోయినాయి. మళ్ళీ ఆ భూతం కానీ గొడ్డలు కానీ లేవటానికి వీల్లేదు. మా నాయకుడు ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఇటువంటి వాటిని ప్రోత్సహించట్లేదు. వైసీపీ వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. ఎవరైనా కానీ ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేసుకునేవ్వండి, వాళ్ళ జోలి వెళ్ళొద్దని చెప్పేసి అందరికీ ఒక చక్కటి వాతావరణాన్ని మాకు అందించారు. దానివల్ల నష్టపోతాము, వద్దు, భవిష్యత్తులో ఆగమైపోతాయి అని చెప్పేసి తెలుగుదేశం కేడర్కి దిశ నిర్ధారించారు. ఆయన తలుచుకుంటే ఎప్పుడో ఈ వైసీపీ గూండాలు ఎవరైతే ఉన్నారో ఎప్పుడో గ్రామాలు వదిలిపెట్టిపోయేవాళ్ళు. ఆ పరిస్థితి ఆయన చెప్పలేదు, చేయరు కూడా. మీరు అటువంటి మాటలు మానుకొని మా బాబు గారు ఏం మోసం చేశారో మీరు చెప్పలా ఇంతవరకు కూడా. చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ అనేక పథకాలు ప్రవేశపెట్టి పరిపాలన చక్కగా 20 గంటలు కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇంకా మీరు మోసం చేశాడని చెప్పేసి ఒక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని
మీరు ఈ విధంగా గ్రామాల్లోకి రావడానికి ప్రయత్నం చేస్తారు. అసలు మా బాబు గారు ఏం మోసం చేశారో ఈ 14 నెలల కార్యక్రమంలో మీరేం చెప్పాల. అవి చెప్పకుండా మోసం గ్యారెంటీ ఏం మోసం చేశారు? తప్పుడు మాటలు మాట్లాడొద్దండి, ఇది కరెక్ట్ కాదు. ఒక్కసారి ఆర్టీసీ బస్సుల్లోకి వెళ్ళి చూడండి, మహిళలు ఎంత ఆనందంగా ఒక్క రూపాయి టికెట్ కూడా లేకుండా ప్రయాణం చేస్తారు ఒక్క ఆధార్ కార్డు చూపిస్తే. రాజధాని నిర్మాణం జరుగుతుంది, పోలవరంలో పనులు జరుగుతున్నాయి. ఏ మోసం చేశాడు? దయచేసి ఎప్పుడు కూడా ఇటువంటి గొడ్డల వ్యవహారం తీసుకురావద్దు. ఇది తెలుగుదేశం పార్టీ తరపున మేము ఖండిస్తున్నాము. ఈ గొడ్డల గురించి కాకుండా మీ కార్యకర్తల్ని, ఈ రౌడీ బ్యాచ్ని సంతోషంగా ఉల్లాసంగా ఉండాలంటే తొడలు కొట్టుకోవటాలు, మీకు మీసాలుంటే మీసాలు తిప్పుకోవటాను ఇటువంటివి చేయండి. వాళ్ళు కాసేపు సంతోషిస్తారు, ఆనందపడతారు. అంతేగాని గొడ్డల గురించి మాట్లాడితే ఈ పార్టీ వాళ్ళే అసహించుకుంటున్నారు. ఈ గొడ్డళ్ళు పల్నాడు ప్రజలు కొత్త ఏం కాదు, ప్రతి వాళ్ళ దగ్గర గొడ్డల్లో ఉన్నటువంటి పల్నాడు ఇది. వాళ్ళకి మీరు ప్రత్యేకంగా గొడ్డల గురించి చెప్పాల్సిన పని లేదు. మంచి మాటలు చెప్పుకొని రేపు రాబోయే రోజుల్లో మీరు గెలవడానికి ఏం చేస్తే బాగుండని చెప్పేసి ఆ విధంగా ఆలోచన చేసుకోండి. అంతేగాని ఈ పల్నాడులో ఈ గొడ్డల సంస్కృతి తీసుకురావద్దు. మీరు కూడా హామీలు ఇవ్వండి, మేము ఇచ్చాం. సూపర్ 6 పథకాల్లో ప్రతి పథకం ప్రజాదరణ పొందింది, ఇవాళ అమలు చేస్తున్నాం. రేపొద్దున మీరు కూడా ఏదో పథకాలు చెప్పుకోండి. కేజీ బంగారం ఇస్తానని చెప్పండి. గతంలో మీ పార్టీ నాయకుడు అన్నాడు, దాన్ని 2 కేజీలు ఇద్దామని చెప్పేసి అనండి. జనాలు మిమ్మల్ని నమ్మితే మిమ్మల్ని ఆదరిస్తారు, లేదా మా పార్టీని ఆదరిస్తారు. అంతవరకే కానీ ఆరామస్థాన్ లాంటి సర్వే సంస్థల్ని నమ్ముకొని రాజకీయాలు చేయొద్దు అని చెప్పేసి ఈ విధంగా కోరుతున్నాము. అలాగే భవిష్యత్తులో ఎటువంటి ప్రకటనలు మీరు చేయొద్దు. ఈ ప్రకటనలు చేస్తే పల్నాడు ప్రజలు మిమ్మల్ని ఊరుకోరు. మళ్ళీ తరిమి కొట్టే రోజులు మీకు మళ్ళీ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఇటువంటి వ్యక్తుల్ని చూస్తూ ఊరుకోరు. ఇది మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మీకు తెలుసుగా మీరు ఆడే ఆటలు ఉన్నాయి కదా, ఏంటి గాడిద పోటీలు, గుర్రం పోటీలు. మీరు గుర్రాల పోటీలో పందాలు వేస్తారు. 4 సంవత్సరాల దాకా ఆ గుర్రాల పోటీలు ఆడుకోండి. 4 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చి మీరు టికెట్ తెచ్చుకోండి. అప్పుడు వెళ్ళిపోవటంలో అప్పుడు ముందుకు రండి. అంతవరకే కానీ ప్రశాంతంగా ఉన్న ఊర్లు గొడ్డలు అని చెప్పేసి ఇష్టానుసారంగా మీరు మాట్లాడద్దు అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం, జై